హాయ్ బడీస్, కథల ప్రపంచంలోకి స్వాగతం. అర్జునుడు ఒకసారి కృష్ణుడిని అడుగుతాడు, నువ్వెందుకు కృష్ణ మా కష్టాలను ఇస్తావు, ఏదో ప్రశాంతంగా హ్యాపీగా సాగిపోవచ్చు కదా అని. కృష్ణుడు నవ్వి, రా అలా వెళ్దామని హస్తినాపురం రోడ్లలో నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా వెళ్తున్న వాళ్ళకి ఒక ధనిక బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతని పెద్ద భవనం ఉంటుంది, అదేమంటారు, డైమండ్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, వాళ్ళకి పూజలు యజ్ఞాలు ఏమేమో జరుగుతుంటాయి, పని వాళ్ళు ఉంటారు, అంత అతనికి మంచి పేరు కూడా ఉంటుంది ఊర్లో. కానీ అప్పుడు అతని దగ్గరికి ఒక బెగ్గర్ వస్తే తను ఏమని అరుస్తాడు, నువ్వు నా టైం వేస్ట్ చేయకు, ఊరికే పాప అని షుషు అని పంపించేస్తాడు. అర్జునుడు అది చూసి ఇంత ధనం ఇచ్చింది నువ్వు, ఈయనకి ఇంత ధనం ఇచ్చావు, కానీ ఇతను ఒక బెగ్గర్కి కూడా ఇవ్వట్లేదు, చూసావా, ఇలాంటి వాడికి నువ్వు ఎలా శిక్షించాలి అంటాడు. భగవంతుడు కృష్ణుడు అక్కడికి వెళ్ళి ఆయన తల పైన చేయి పెట్టి అంటాడు, నీకున్న సిరి సంపదలు మొత్తం కోల్పోవుగాక, నువ్వు అడవిలో చిట్టి గుడిసెలో ప్రశాంతంగా ఉండిపో అని వెళ్ళిపోతాడు. అర్జునుడికి అర్థం కాదు, ఏంటి ప్రశాంతంగా ఉండిపోయినాడు, బట్ ఓకేలే సంపదలు అయితే పోయినాయి కదా, ఆ మంచి పని చేసావంటాడు. అలానే కొంచెం ముందుకెళ్తూ ఉంటారు. ఇంకొక పూర్ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతని దగ్గర పాపం తినడానికి ఉండవు, బట్టలు సరిగ్గా ఉండవు. అతని దగ్గరకు ఒక కుక్క వస్తుంది. ఆ టైంలో అతని దగ్గర ఉన్న ఒక్క రొట్టె ముక్కనే కట్ చేసి కుక్కకేస్తాడు. ఇతను తింటాడు. అతనేమో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, కుక్క తింటుంటే. అప్పుడు అర్జునుడు అది చూసి అంటాడు, చూసావా కృష్ణ, కొంచెమే ఉన్నా అది హీ షేరింగ్ ఇట్. సో హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎంత కైండ్నెస్ ఉందో, ఇలాంటి వాళ్ళకి నువ్వు ఎంత సంపద ఇవ్వాలి అని. కృష్ణుడు వెళ్ళి తన తలపైన చేయబెట్టి బ్లెస్ చేస్తాడు. ఇవాళ నీ ఇల్లు కాలిపోతుంది. అర్జునుడికి అర్థం కాదు, అరే కృష్ణ, నేను బ్లెస్ చేయమన్నా కానీ నువ్వేంది ఇలా చేస్తున్నావు అంటాడు. కృష్ణ, అర్జున ఆగు నువ్వు అంటాడు. సరే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి అని. అర్జునుడు ఏమంటాడు, అతనికేవో ప్రశాంతమైన జీవితాన్ని అడవిలో ఉండమని ఇచ్చావు, కానీ ఈ పేద బ్రాహ్మణుడికి ఏమో పాపం ఇల్లు కూడా కాలిపోయేలా చేశావు, ఏంటి కృష్ణ, ఇది ఎలా కరెక్ట్ అని. ఇప్పుడు కృష్ణుడు అంటాడు, అర్జున, బయట కనిపించేది లేదా ఆ మూమెంట్లో ఏం జరుగుతుందో దాన్ని చూసి దేన్నైనా డిసైడ్ చేయడం చాలా తప్పు. నేను ఇప్పుడు అతని ఇల్లు కాలిపోవాలి అని ఎందుకన్నాను అంటే, ఆ ఇంటి కింద నిధి ఉంది, ఇల్లు కాలిపోకపోతే అతనికి బంగారు నిధి ఎలా దొరుకుతుంది, ధనం ఎలా వస్తుంది, అప్పుడు ఒక 10 మందికి ఫుడ్ ఎలా పెట్టగలుగుతాడు. ఇల్లు కాలిపోతేనే, ఆ కష్టం వస్తేనే ఈ ఫలితం దక్కుతుంది, కింద బంగారం. అదే ఆ ధనికుడైన బ్రాహ్మణుడికి ఎందుకు ఆ ప్రశాంతమైన జీవితాన్ని కల్పించాను, అతనికి ఈ సంపద అంతా చూసి అది అతనికి ఆలోచన లేకుండా చేస్తుంది. సో ఇప్పుడు అక్కడొక్కడే ప్రశాంతంగా ఉన్నప్పుడు అతని జీవితం గురించి ఆలోచిస్తాడు, అసలు ఏంటిది అని. అప్పుడు అతనికి రియలైజేషన్ మొదలవుతుంది. సో అతనికి అది ఇచ్చాను, ఇతనికి ఇతను రియలైజ్ అయ్యింటాడు ఇప్పటికే, అండ్ ఇతనికి సంపద ఇస్తే ఒక 10 మందికి పంచగలడు అనే నమ్మకం నాకు వచ్చినప్పుడు ఇతనికి ఇచ్చాను. మనుషులు ఆ క్షణికంలో ఏం చేస్తున్నారో మాత్రమే చూస్తున్నారు, కానీ నేను వాళ్ళ ఆత్మల ప్రయాణాన్ని చూస్తుంటాను. ఈరోజు ఇప్పుడే ఏం జరిగిందో అన్నదే కాదు, ముందు ఏం జరుగుతుంది, ముందు ఏం జరగబోవాలి, ఎలా వీళ్ళకి రియలైజేషన్ తెప్పించాలి అనే దాంతో మాత్రమే దేవుడు కష్టాలని ఇస్తాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడా నాకే ఎందుకు వచ్చింది ఇది, అసలు నేనేమంత తప్పు చేశానని కాకుండా దీంట్లో ఏం లెసన్ నేర్చుకోవాలి అని గ్రహిస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. సో కంపేర్ చేసుకోకూడదు, వీడికి కష్టం రాలేదే నాకే ఎందుకు వచ్చింది అని, బికాజ్ ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలాగా సాగుతుంటుంది. సో కష్టం వచ్చినప్పుడు కుమిలిపోకుండా ఆగి నిలదొగ్గి దీంట్లో ఏమైనా పాజిటివ్గా దొరుకుతుందేమో అని తీసుకున్నప్పుడే లైఫ్లో ముందుకెళ్ళగలం. లేదంటే ఇప్పుడు ఆ ఇల్లు కాలిపోతూనే అతను ఫీల్ అయిపోయి చచ్చిపోయి ఉండొచ్చు, అంటే హర్ట్ అయిపోయి ఉండొచ్చు, కానీ లోపల నిధి ఉందనే విషయం మర్చిపోతాడు కదా, తెలియదు అసలు.
అదే సరేలే ఆ యాషెస్ అన్ని తీసి వాట్స్ నెక్స్ట్ అని పోవడానికి వెళ్ళినప్పుడు అతనికి నిధి దొరుకుతుంది. సో మనం కష్టం, దేవుడు కష్టాన్ని ఇచ్చేది ఇంకో మంచి దానికి. ఈరోజు ఈ డోర్ క్లోజ్ చేశాడంటే ఏదో ఇంకో పెద్ద డోర్ ఓపెన్ అవ్వబోతుంది అని. దేవుడేమి ఏదో మూవీలో చెప్పినట్టు సైకో కాదు, మనకు రియలైజేషన్కి దారి చూపిస్తుంటాడు. దాన్ని పాజిటివ్గా తీసుకొని ఎవరైతే మనం ముందు